ఎండ ఇంకా పైకి వస్తుంది, మిమ్మల్ని ఇంకా ఈ వేడిలో కూర్చోపెట్టడానికి మనసు ఒప్పట్ల. మీ అందరికీ నేను ఇవాళ ఒక్కమారు చేయి చూపి నమస్కరించి కోరుకునేది ఒకటే, ఈ దేశం బాగుపడాలంటే కరప్షన్ లేనటువంటి నాయకత్వం కావాలి. తన కుటుంబం, తన ఒక్క కుటుంబమే కావాలి, మిగతా వాళ్ళు ఏమైనా సరే అనే రకంగా ఆలోచించకుండా ఈ భారతదేశంలో ఉన్న అందరూ నా కుటుంబమే అని చెప్పే ఆ నేతృత్వం మనకు కావాలి. అది మోదీ అయ్యా ఇవ్వగలిగిన ఆ నేతృత్వం. అలాగే 2047 లోపల మన దేశం అమెరికా లాగా, జపాన్ లాగా, కొరియా లాగా మంచి డెవలప్ అయినటువంటి ఒక దేశంగా ఉండాలి. మన యువకులు ఎక్కడెక్కడో వెళ్ళి ఆ దేశం ఈ దేశం అని, అక్కడ బాగుంది, అక్కడ జీతాలు బాగా ఇస్తున్నారు, లేదు నాకు అక్కడ సదుపాయాలు బాగున్నాయని వెళ్ళక్కర్లే. ఈ దేశంలో ఆ జీతాలు ఆ సదుపాయాలు ఇక్కడ మనకు దొరుకుతాయి. దానికి తన కుటుంబం ఒక్కటే బాగుపడాలని మన కుటుంబాలన్నిటికీ సారాము, మద్య పదార్థము, బోధ ఇస్తున్నటువంటి డ్రగ్స్ ఇవ్వాల్సిన కుటుంబం మనకు అక్కర్లేదు. వాళ్ళని తిరస్కరించండి. అట్లాంటి కుటుంబం అక్కర్లేదు. మాటకి చెప్పాలంటే ఒంగోలు నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు తమిళనాడులో ఉండి, తమిళనాట్లే మనమే, మన భాష మన జనం అని చెప్పుకొని ఉన్నారని అనుకుంటే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ అందరినీ బయట వాళ్ళని మాట్లాడేటువంటి ఆ డిఎంకే పార్టీ మనకు అక్కర్లేదు. ఇంకా మాటని పొడిగించకుండా నేను మళ్ళీ ఒక మారు ఏప్రిల్ 19వ తారీఖు కమలం చిహ్నంలో మీ అందరూ మళ్ళీ మోదీ గారు ప్రధాని కావాలి అని కోరుకుంటూ మీ అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెళ్ళి కమలంలో తామర చిహ్నంలో ఓటు వెయ్యండి అని మిమ్మల్ని కోరుకుంటున్నా. ஏப்ரல் 19ஆம் தேதி நீங்களும் உங்கள் குடும்ப உறுப்பினர்கள் எல்லாரும், நண்பர்கள் எல்லாரும் தாமரை சின்னத்தில் நம்மளுடைய நரசிம்மன் அவர்களை ஜெயிக்க வைக்கிறதுக்கு பற்றி, கிருஷ்ணகிரியை பற்றி மாநில பாராளுமன்றத்தில் நம்ம இந்த கான்ஸ்டுவன்சியை பற்றி பேசுறதுக்கான ஒரு